అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శెట్టి బలిజ సంఘ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు సూర్యప్రకాష్లు హాజరయ్యారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు తామే కొత్త శెట్టి బలిజ సంఘం నూతన కార్యవర్గం అంటూ ప్రకటించుకున్నారని, అది చెల్లదని కట్టా సూర్యనారాయణ అన్నారు. ఇంతలోనే నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన శ్రీధర్ జోక్యం చేసుకుని కట్టా సూర్యనారాయణ పైన విరుచుకుపడ్డారు. డెవలప్మెంట్కి ఐక్యతకి విశేష కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నామండి. మరి కొంతమంది సోదరులు అంతా కూడా చిన్న చిన్న విషయాల మీద కులాన్ని ఎడదీయాలని చూస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మీరు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి శెట్టి బలిజలు మనం అంతా ఐక్యతగా ఉండాలని, ఇదేమీ ఎలక్షన్ ముందు పెట్టి రాజకీయం కాదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత మనం పెట్టుకుని ఈ కుల మీటింగులని దాదాపు 6 సంవత్సరాల నుంచి మనకు వనభోజనాలు లేకుండా మనం ఇక్కడ గడుపుతున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకుని పూర్వవైభవం తీసుకుని శెట్టి బలిజలు అంతా కూడా యువకులు ఎంతోమంది నిరుద్యోగానికి గురై ఉన్నారు. వాళ్ళందరినీ మేము ప్రతి గ్రామం తిరిగి పర్యటించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి సుభాష్ గారిని ఆయన ద్వారా మరి కొంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతామండి. అలాగే మన సుభాష్ గారు కూడా గ్రామం మహిళా కమిటీలు కూడా వేసి ఆయన అధ్యక్షతన ఆయన ఈ నా అధ్యక్షతన మొత్తం అంతా కూడా గ్రామం తిరిగి మహిళా సంఘాల ద్వారా కూడా కొంతమంది 20 మందిలో 30 మందిలో మీరందరూ అనుమతిస్తే చెప్పిన మాట వినండి. ఎవరైనా మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. ఎవరి మట్టుగా కార్యదర్శులు దానికి ఉపయోగం లేదు. అని చేత పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను నేను, దయచేసి వెళ్ళిపోండి. మేము మీ అందరూ కూడా ఇక్కడ కొట్లాట మాత్రం జరగవు. అలాంటిది ఎవరో జరిగితే మొట్టమొదటి నన్ను అరెస్ట్ చేసుకో. ఈ అందరి యొక్క నమ్మకంతో వారిని పనిచేస్తున్నాను. దయచేసి దాని పూర్వాపరాలకు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, నేను ఆ పూర్వాపరాలు కలగలేదు. కానీ దయచేసి ఇది బాగుండదు, ఇదంతా